ఎలుకబంట్లారా, నేను చెట్టు నరికేది ఆపితే ఇలాగే జరుగుతుంది. ఈ రోజుతో మీ ఇద్దరు పని అయిపోబోతుంది. ఏంటి కాయినా? నా ఫేవరెట్ కాయిన్ నా దగ్గరకు వచ్చేస్తాయి. డిక్కీలో గుచ్చుకోనిందా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. చెన్నటికలు కూడా వచ్చేసాయి. ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతుంది? నువ్వేనా మమ్మల్ని కాపాడింది? అంతా నువ్వు చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? అయితే మీరిద్దరు కలిసి అయితే చేశారా? అవును, మా మహారాజే పెద్ద కిలాడి అని మీకు అందరికి తెలుసు కదా. అతనికి ఇలాంటి ఐడియాలు వస్తాయి. అవును, నేనే. ఇందులో నేను ఒక పెద్ద కిల్లాడి. ఇక నుంచి నన్ను ఒక ప్రాంక్ మాస్టర్ ని చెప్పండి. నాకు తలనొప్పిగా ఉంది. 2 ఎలుకబంట్ల పనిని పూర్తి చేయొచ్చు అనుకున్నాను, కానీ చివరిగా ఇలా జరిగిపోయింది. ఏంటే ఇది సినిమా సీడియా కదా? ఇది నేను చాలా చోట్ల వెతికేశానే. ఏంటే ప్రాంక్ మాస్టరా? ఒక అట్టిపట్టి తోలుతో ఇల్లంతా చేయొచ్చా? కోతులారా వెళ్ళండి అక్కడి నుంచా. అలా అయితే కోతులే నా విషయంలో ఇల్లంతా చేశారా? అయితే వాళ్ళు ఈ ఆటలంతా ఈ బుక్కను చూస్తే నేర్చుకుని ఉంటారు. అల్లరి చేయడంలో కిల్లాడినా, నేను కూడా అదే చేయబోతున్నా. ఆ తర్వాత ప్రాంక్ చేయడంలో నేను మాస్టర్ అయిపోతాను. గొప్ప ప్రాంక్ మాస్టర్ అవుతాను. వాళ్ళని పగ తీర్చుకుంటాను. అరే, నాకు ఇంకొకటి దొరికింది. సరే, ఇవన్నీ ఇక్కడ పెట్టి ఇంకా చాలా ఉంటాయి కదా, అన్ని తీసుకునేద్దాం. దాని తర్వాత ఇంటికి వెళ్దాం. ఐడియా. ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్నీ? అవును చింటూ, ఎందుకు ఇలా బాధ్యత లేకుండా ఉన్నావు? ఏది ఎక్కడ పెట్టావని కూడా గుర్తులేదా? అది కనిపెట్టడానికి మేము సాయం చేస్తాం. చూడు, నీకు సొంతమైనంత ఇక్కడ ఉంది. వావ్, మీకు చాలా థాంక్స్. అచ్చచ్చో, నా పళ్ళు పోయినాయి. ఇది రాయి. ఎందుకని మీరు ఇలా చేశారు? నాకు నచ్చిన క్యారెట్. చెట్లు నరికేవాడు వస్తున్నాడు. చెట్లు నరికేవాడా? ఈ స్థలం అంతా రాళ్ళున్నాయి, ఎలా వచ్చాయి? ఇదంతా మీరు చేసిన పన్నా? నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఆగండి. కాపాడండి. నువ్వేనా అలా చేసావు? ఏంటి మహారాజా అలా చేశాడు? చాలా ఓవర్ గా ఉంది. తన అలా చేశాడు. ఇలా చూడు, వాణ్ణి మా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పమను. నువ్వు దేనికి దిగులు పడద్దు, నేను వెళ్తే అంతా మాట్లాడతాను. అరే బుద్ధులేనోడా, ఏం చేస్తున్నావురా? ఎవరొచ్చారని చూడు. రాంజో, ఎందుకు నువ్వు అట్టి పండుని కింద పడేస్తున్నావు? దీన్ని ఇంకోలా యూజ్ చేసుకొని ఉన్నాను. ఆ వేటగాడిని ఎలాగైనా తోలాలి కదా, అందుకే ఇలాంటి ఐడియా వేసాను. ఇలా చూడు, నువ్వు అందరి విషయంలో ఇలా అంతా చేయకూడదు. నా కాలు అంటుకునింది, నేను కదలలేకపోతున్నా. మీరిద్దరు ఇక్కడికి వస్తారని నాకు ముందే తెలుసు, అందుకే ఈ చోటంతా గమ్మేసి ఉంచాను. ఇప్పుడు చూసారా ఎలా ఇరుక్కున్నారో? ఇక నుంచి నేల్లో అలా అతుక్కుపోతారు. అర్థమైందా? ఎలాగో నేను అల్లరితనం చేయడం నేర్చుకునేసాను. బాక్స్ లో అల్లరి చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని పెట్టి అందరిని ఇబ్బంది పెడతాను. తర్వాత నా దగ్గర చిన్నదిగా ఒక బ్యాగ్ ఉంది. మాస్టర్ నా దగ్గర చెప్పారు, ఇది కావాల్సినప్పుడే యూజ్ చేయాలన్నారు. అలాగే ఇందులో ఏముందో తెలియట్లేదే, కానీ అది ఇప్పుడే ఓపెన్ చేయాలని ఆశగా ఉంది. అందమైన అరటి పండుని చూసావా? సూపర్.
ఏ బాబు, నేను తిన్న పండులో ఇది ఒక అద్భుతమైన అట్టిపండు. అవును, నా బాడీ ఎందుకు ఇంత వెయిట్ గా ఉంది? మహారాజా, నా వల్ల నా మీకు బాడీ కంట్రోల్ ఏమైంది? చేయలేకపోతున్నా. మహారాజా. ఏమైంది? సడన్ గా నాకేమైంది? దొరికిపోయావా? ఒరే పిచ్చోడా, నువ్వు కాసేపు ముందు తిన్న ఈ పండు ఉంది కదా, పండులో నేను చాలా విషయాలు చేసేసాను. మీ ఇద్దరు తిమ్మురిని నేను పోగొడతాను, చూడండి. అయ్యో ఈడా. బాబు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? చాలా బాధాకరమైన విషయం. నీ బాబు నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నేను నిన్ను ఈజీగా పట్టుకుంటాను. ఆ గమ్ము నేను ఏ తీసేసాను. బబ్లు, డబ్లు, నాకు సాయం చేయండి. ఆ చెట్లు నరికేవాడు మహారాజుని బంధించేశాడు. ఏంటి? తను చేసిన ఈ పనికి నేను సహాయమే చేయను. అవును, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. అవును, మహారాజు అన్ని విషయాల్లో ప్రాంక్ చేశారు. ఎవరి మనసు గాయపరచాలని కొంచెం కూడా అనుకోలేదు. దయచేసి మాకు సాయం చేయండి. సరే. పగ తెరుచుకోవడం చాలా బాగానే ఉంది. ఒరే లక్క, మర్యాదగా వాడిని వదిలేసి ఇక్కడి నుంచి పారిపో. అవును, మర్యాదగా లేదంటే వదిలేసి. నువ్వు బాధపడతావు. నా ఫ్రెండ్స్. అలాగా మీరు తప్పించుకున్నారా? ఇలా చూడండి పండోళ్ళరా, నాకు ఎలాంటి దిగులు లేదు. ఎందుకంటే మీరు తెలుసుకోండి. ఏంటి వీడు తేన్ని విసిరేసి వెళ్ళాడు? ఇది చాలా టేస్ట్ గా ఉంది. నీ చేతిలో ఉండేది మామూలు తేనె కాదు. నేను మాత్రం నీ చెట్లో ఉండుంటే అసలు టేస్ట్ చేసే ఉండను. ఒరే డబ్లు, ఏమైందిరా నీకు? ఏ, ఏమైంది? డబ్లు, ఒరే డబ్లు, డబ్లు, నా లేగు, డబ్బుని ఏం లేగు. చేసావు? నా ముఖంలోనే స్ప్రే కొట్టావా? నన్ను వదిలేయ్, ఒకడు బాగా నన్ను వదిలేయ్. దొరికిపోయాడు. ఇప్పుడు నీతోనే. ఎవర్రా అదే? ఇలా చూడు. సరేనా, ముందునే నీ పని పడతాను. ఆ, నేను నీ కోసం చూస్తున్నాను, నన్ను పట్టుకో చూద్దాం. ఓయ్, ఏమైంది నాకు? నా కాలు తట్టుకొని పడ్డాను. తప్పుకో, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? వెళ్ళు, నా దగ్గర నుంచి వెళ్ళు. నా దగ్గరికి రాకు, వద్దు వద్దు. మరి అదరే కొట్టేశాం. మిత్రులారా, మీరందరూ నాకు నిజమైన విశ్వాసులే కదా, చెప్పండి. ఇక మేటి నీకు నిజమైన విశ్వాసులుగా ఉండబోయేది లేదు. నొప్పి తట్టుకోలేకపోతున్నా. నాతో గొడవ పడిన వాళ్ళని నేను ఎప్పటికీ వదిలిపెట్టిందే లేదు. నాకు ఏమైంది? ఎక్కడున్నాడు? ఇదంతా ఒకటే ప్రారంభం మాత్రమే. ఈసారి నువ్వు ఎగరడానికి ట్రై చేయొద్దు. నువ్వు చాలా టైర్డ్ గా ఉన్నావు కదా, ఎలా ఉంది? నువ్వు ఇప్పుడు చాలా వీక్ అయిపోతావు. నువ్వు లేవడానికే చాలా సేపు పడుతుంది. వీళ్ళకి ఏం చేసేది? అదేంటంటే ఇలా చూడరా, ఇలా చూడు, జాగ్రత్తగా చూడరా. ఇంకా ఏ సమస్య లేదు తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉండరా. రే అన్నయ్య, అవునరా, నేను సిద్ధంగా ఉన్నా, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం ఉండు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ వెంటనే మనం ఒక అడ్డు పడదాం. పర్వాలేదు, నువ్వు బాగానే డాన్స్ ఆడుతున్నావు. నేను నుంచోలేకపోతున్నా. వద్దురా, ఇదంతా ఎలా జరిగింది? ఒక్క నిమిషం, నాకంతా గుర్తుకొచ్చింది. అల్లరి పనులు ఆటల కోసం మాత్రమే చెయ్యాలి. పగ తీర్చుకోవడానికి దాన్ని ఉపయోగించకూడదు. అది గుర్తు పెట్టుకో. ఈ అల్లరి మధ్యకు 2 నిమిషాలే పనిచేస్తాయి, దానికి పైన చేయకూడదా? నన్ను క్షమించండి, నేను తెలియకుండా చేసేసాను. నేను మీ దగ్గర అన్ని విషయాల్లో బాగా తప్పు చేశాను. అలాగైనా కూడా మీరందరూ నాకు సాయం చేశారు. నన్ను ఇలా క్షమించండి. చూడు, ఎవరిని గాయపరచకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. ఈ తప్పుని మళ్ళీ చెయ్యొద్దు. ఈ రోజు నాకు చాలా దారుణంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. మంచి ఐడియా. రండి, మనము ఇంటికి వెళ్దాం. రండి. మహారాజా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళందరూ వెళ్ళిపోయారా? మహారాజా, ఈ బాక్స్ ఎంత పెద్దదిగా ఉందో చూడు. ఒకవేళ ఈ బాక్స్ లో నిధి ఉంటే
ఆగండి